హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. సో ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొచ్చాము. ఈ హౌస్ అయితే మనకి జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ అండి. ఓకే, సో ఈ హౌస్ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. 30 ఫీట్ రోడ్ అయితే ఉంది ముందు. సో ఇప్పుడు ఈ హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాము. డబుల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి మనకి అన్ని రూమ్స్ చాలా విశాలంగా అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మెయిన్ గేట్ ఇది. మనకు వచ్చేసి పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా ఉందండి. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది పార్కింగ్ ఏరియా. ఫాల్స్ సీలింగ్ కూడా బాగుందండి ఇక్కడ. ఓకే, మెయిన్ డోరు. నార్త్ వైపు అయితే మనకి గల్లీ ఇచ్చారండి. మనకి స్టెప్స్ కింద వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ ఏరియా ఉంది. చాలా స్పేషియస్ హాల్ అండి ఇది. చాలా స్పేషియస్గా ఉంది ఈ హాల్. ఫాల్స్ సీలింగ్ కూడా చాలా బాగుందండి ఈ హౌస్లో. ఈ ఆర్చ్ కూడా చాలా బాగుంది. అంటే మనకి హాల్కి డైనింగ్ హాల్కి మధ్య ఉందండి ఈ ఆర్చ్. హాల్ నేను అదర్ డైరెక్షన్లో చూపిస్తున్నాను చూడండి, అదర్ సైడ్ నుంచి. సో ఇక్కడ మనకి డైనింగ్ హాల్ వచ్చి చాలా స్పేషియస్గా ఉందండి. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది డైనింగ్ హాల్. అన్ని రూమ్స్ అయితే మంచి డైమెన్షన్స్తో ఇచ్చారు, స్పేషియస్గా. పూజ గది. కిచెన్ ఏరియా అండి ఇదంతా. కిచెన్ ఏరియా ఇదంతా చాలా పెద్ద కిచెన్ ఇది. చూడండి కిచెన్ నేను అదర్ డైరెక్షన్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు. కిచెన్ ఏరియా. ఓకే అండి, ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. చూడండి మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. మంచి వెంటిలేషన్ ఇంట్లో అయితే, ఫుల్ వెంటిలేషన్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి వాష్రూమ్ అండి ఇది. ఇక్కడైతే వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. చూడండి ఇదంతా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను బెడ్రూము. ఓకే, ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాము.
ఓకే, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగా చాలా పెద్దగా ఉంది. చూడండి, చాలా స్పేషియస్గా అయితే ఉందండి బెడ్రూమ్స్. ఓకే, మనకి ఇక్కడైతే టాయిలెట్ ఇచ్చారండి, కామన్ వాష్రూమ్ ఇది. సో ఇది వచ్చేసేసి మనకి ఇండియన్ ఇచ్చారు, ఇండియన్ స్టైల్లో ఉంది ఇక్కడ. ఓకే అండి, ఇది హౌస్. సో ఇప్పుడు మనం ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళి చూద్దామండి. ఈ సరౌండింగ్ ఏరియా ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసేసి మనకి ఇది దగ్గరలో ఉన్న లొకేషన్ అడ్వాంటేజెస్ కూడా అండి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఒకసారి చుట్టుపక్కల చూద్దాము. చూడండి, ఫుల్లీ డెవలప్డ్ అండి, మొత్తము ఫుల్గా డెవలప్ అయిపోయింది ఇక్కడంతా. ఓకే, ఈ హౌస్ అడ్వాంటేజెస్ అండి, ఈ లొకేషన్ అడ్వాంటేజెస్. సో ఇది వచ్చేసేసి జస్ట్ 5 కిలోమీటర్స్ అవే అండి ఓఆర్ఆర్కి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఈసీఎల్కి అయితే జస్ట్ 5 కిలోమీటర్స్ అండి, ఈసీఎల్ కూడా. అండ్ మనకి అక్కడ నుంచి తార్నాక మెట్రో స్టేషన్ చాలా దగ్గర అండి, జస్ట్ 8 కిలోమీటర్స్ తార్నాక మెట్రో స్టేషన్. ఓకే అండి, 30 ఫీట్ రోడ్డు, కాలనీ ఇలా ఉంది. మెయిన్ రోడ్డు జస్ట్ మీకు 100 మీటర్స్ అండి మెయిన్ రోడ్డు. సో చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్, దాని ముందే మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఈ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర అండి చెప్పాలంటే. సెకండ్ హౌస్ ఫ్రమ్ దిస్ రోడ్డు. ఓకే, సో అది అండి హౌస్ డీటెయిల్స్. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ హౌస్ ఇన్ఫర్మేషన్ లైక్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అండ్ మై కాంటాక్ట్ నెంబర్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నచ్చితే కనుక నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ద వీడియో యాజ్ సూన్ యాజ్ ఐ పోస్టెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.